అది మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైనింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళొచ్చిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మరోసారి అరెస్ట్ అయ్యాడు. కేసు దర్యాప్తు విషయంలో విచారణకు పిలిపించిన సిట్ ఆయన్ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు 2 గంటల పాటు గాలిని విచారించిన అధికారులు ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రకటించి సంచలనానికి తెరతీశారు. ప్రస్తుతం సిట్ అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, గుడ్ ఆఫ్టర్నూన్. రమణ, ఈ కొత్త అంటే మరోసారి అరెస్ట్ అయ్యారు గాలి జనార్దన్ రెడ్డి. ఈసారి అరెస్ట్ దేనికి సంబంధించి, అంటే ఇంతకు ముందున్న పాత కేసులకు సంబంధించినా లేకపోతే ఏమైనా కొత్త ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? సురేష్, అంటే దాదాపు 40 నెలల పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి గాలి జనార్దన్ రెడ్డి మరోసారి అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అంటే గతంలో ఏదైతే గనుల తవ్వకం, అక్రమ గనుల తవ్వకం సంబంధించి అతని యొక్క ఆరోపణలే, దాంతో పాటుగా మరొకసారి అంటే బెలికరి పోర్టు నుండి పెద్ద మొత్తంలో దాదాపు 5 లక్షల టన్నులకు పైగా ఇనుప ఖనిజాన్ని ఆయన అక్రమంగా తరలించినటువంటి కొన్ని ఆరోపణలు అయితే ప్రధానంగా అక్కడ సిట్ అధికారులు జనార్దన్ రెడ్డిపై చేస్తూ వచ్చారు. దానిలో భాగంగా కొంత కీలక సమాచారాన్ని కూడా సిట్ అధికారులు సేకరించారు. ఒక 4 రోజుల క్రితం గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించినటువంటి సిట్ అధికారులు కొన్ని కీలక పత్రాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఆ పత్రాలతో సహా వారు లోకాయుక్తను ఆశ్రయించి లోకాయుక్తలో తమకు అరెస్టు అంటే విచారించడానికి ప్రధానంగా అతన్ని తమ అదుపులోకి ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. దానికి లోకాయుక్త కూడా ఓకే చెప్పడంతో ఈ రోజు గాలి జనార్దన్ రెడ్డిని అదుపులోకి సిట్ అధికారులు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అతన్ని సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణ తర్వాత దాదాపు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు, కానీ ఇప్పటికే దాదాపు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా అంటే ఇప్పటికీ దాదాపు 40 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డికి మరొకసారి చిక్కులు తప్పేలా కనిపించింది. దాదాపు పూర్తి సమాచారం అంటే దాదాపు 5 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించినటువంటి ఆ విషయంలో స్పష్టమైన ఆధారాలు ఇప్పటికే అక్కడ సిట్ అధికారులు సంపాదించారు. దానికి లోకాయుక్త కూడా వారు సమర్పించడం జరిగింది. లోకాయుక్త కూడా అరెస్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అతని అరెస్ట్ దాదాపు కన్ఫర్మ్ అని చెప్పాలి. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన చర్చించవలసిన అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ రమణ.